నమస్తే. ఓవి రమణ అని ఒక కాపు నాయకుడు ఒక తెర తెర తె తెర అంటే ఒక చర్చకి తెరలేపాడు. ఏందంటే, మేము కాపులకి రాజ్యాధికారం రావట్లేదు. దళితులు కూడా రాజ్యాధికారం కోసం ట్రై చేస్తున్నారు. సో, దళితులు, కాపులు కలిస్తే మాకు రాజ్యాధికారం వచ్చింది. కాపుల్లో నుంచి ఒకరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాడు. కాబట్టి మాకు రాజ్యాధికారం రావట్లేదు కాపులకి. సో వీ వాంట్ టు గో ఇన్ ఎలియన్స్ విత్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీలకి జనాభాలతో మేము ఎలియన్స్లోకి వెళ్తాము అనే ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా ఓవి రమణ గారు పెట్టారు. అది ఒకటి అర్థమైంది. గతంలో పివి సునీల్ కుమార్ గారు కూడా ఇదే ప్రపోజల్ పెట్టారు. నాకు తెలిసిన వరకు ఈవెన్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదే ట్రై చేశారు. లిబరేషన్ కాంగ్రెస్ విజయ్ కుమార్ అన్న కూడా కాపులను కలుపుకొని పోతే మనకి రాజ్యాధికారం వచ్చింది అనేటువంటి ఒక అది కూడా ట్రై చేశారు. నాతో చర్చించారు. అంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ దళితులు ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నప్పుడు నేను గతంలో ఒక వీడియో పెట్టా. ఏమని, కాపులతో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎలయన్స్లోకి వెళ్ళాలి అని అంటే 2 విషయాలు జరగాలి అని నా అభిప్రాయం చెప్పినప్పుడు, ఒకటి ఏంటి 2 విషయాలు ఏం చెప్పాను. ఒకటి, అంబేద్కర్ సైద్ధాంతికపరమైనటువంటి అంబేద్కర్ ఐడియాలజీలో సెక్యులర్గా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఈసారి దళితులు ఓటేస్తారు. దళితులు కానీ దళిత క్రైస్తవులు కానీ ఈసారి సెక్యులర్ వైపు ఓటేస్తారు. సో ఒకటి, ఈ కాపులు సెక్యులర్ వైపు వస్తే 100% ఆలోచిస్తారు దళితులు వీళ్ళతో ఎలియన్స్లోకి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం. ఎందుకు, ఇప్పుడున్న 2 పొలిటికల్ పార్టీలు ఎన్డీఏ వైపు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మళ్ళీ ఎన్డీఏ వైపుకే, కాపులు కూడా మళ్ళీ ఎన్డీఏ వైపుకే, మోడీ వైపుకే ఉంటుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్? అదే రెడ్లకి కమ్మలకి ఇస్తే పోయింది కదా. అది ఒకటి. రెండోది, డిస్క్రిమినేషన్లో కూడా యూ షుడ్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు ఈ దళితులు, కమ్మ, రెడ్డి వీళ్ళు చూపిస్తున్నటువంటి పవర్ కానీ, అప్రెషన్ కానీ, డిస్క్రిమినేషన్ కానీ వాళ్ళకంటే మేము బెటరు, మేము మీ మీద వివక్ష చూపించము, పవర్ ఇచ్చేస్తాం మీకు, పవర్ఫుల్గా మిమ్మల్ని డమ్మీలుగా చెయ్యము, మీదే పవరు అనేటువంటి ఆ యొక్క డిస్క్రిమినేషన్ లేనటువంటి ఆ వివక్ష మేము చెయ్యము అనే డిఫరెన్స్ చూపించిన రోజు దీస్ పీపుల్ థింక్ ఆఫ్ జాయినింగ్ యూ. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ రెడ్డి, కమ్మ, కాపుకి తేడా లేదు. ముగ్గురు కూడా వివక్ష చూపిస్తున్నారు షెడ్యూల్ క్యాస్ట్ మీద. రీసెంట్గా జరిగిన ఈ కుల వివక్షలు మొత్తం కూడా కాపు వర్సెస్ మాలా జరిగింది, అంతే కదా. కాపు వర్సెస్ మాలే కదండి వివక్ష మొత్తం కూడా. అక్కడ ఆ శవపెట్టికని తీసుకెళ్లకుండా అడ్డుకుంది కాపులు. అక్కడ బహిష్కరణ చేసింది దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసింది కాపులు. సో హౌ ది కాపు కమ్యూనిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రెడ్డి అండ్ కమ్మ. అది డిఫరెన్స్ చూపించకుండా వీళ్ళు అనుకుంటారు ఇంకేమైంది ఆలీలు ఒకటే కదని ఏరు. సో ఇది కాపులు ఎవరైతే కాపులు ఎవరైతే మాల అంటే ఇది ఎస్సీ కమ్యూనిటీ తోటి, మాలా మదిగా ఇద్దరు రెల్లి అందరూ కూడా కలిపి ఓకే ఎస్సీ కమ్యూనిటీ తోటి ఎలియన్స్లోకి రాజ్యాధికారం వైపు అంటే బహుజన సమాజం కనుక అక్కడ ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజం రాజ్యాధికారం వైపు అడిగేసి ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకటైనట్టుగా కాపులు కొద్దిగా జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంచుమించు ఎస్సీ పాపులేషన్ అంత ఉన్నారు కాబట్టి ఈ 2 కలిస్తే 100% 40% ఓట్ షేర్ వచ్చింది. ఎందుకంటే ఎస్సీలో ఒక 40% ఉన్నారు, 20% ఉన్నారు. వాళ్ళు కూడా బలిజ వాళ్ళందరూ కలుపుకుంటే వాళ్ళు కూడా ఒక 20% 40%. ఇక చిన్న చిన్న ఎస్టీలని వాళ్ళు కలుపుకుంటే 100% రాజ్యాధికారం, 100% గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఎవరు, కాపులు ప్లస్ ఎస్సీలు కలిస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే ఆ ఐడియా అనేది ఒక ప్రశ్న వచ్చేది. ఏంటి ఇప్పుడు రెడ్డుల్ని అధికారంలో కూర్చోబెడితే సమస్య ఏంటి, కమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే సమస్య ఏంటి, ఇది కాపుల్ని అధికారంలో కూర్చోబెడితే సమస్య ఏంటి? వీళ్ళు ముగ్గురికి తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు కూడా అగ్రకులాలే కదా, ముగ్గురు కూడా అగ్రకులస్తులే కదా, ముగ్గురు కూడా వివక్ష చూపిస్తున్నారు కదా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ మీద. ఏంటి తేడా అని ప్రశ్న వేసుకుంటే ప్రస్తుతానికి మాకైతే ఎక్కడ తేడా కనపడలేదు ఈ 3 కులాలకి. ఓకే, సో అది ఈ 2 క్లారిఫికేషన్ చేస్తే 100% that option can be tried. Okay.
దట్ ఆప్షన్ క్యాన్ బి ట్రైడ్ బై ఎస్సీ వర్సెస్ కాపు యూనిటీ. బట్ దాన్ని కొద్దిగా మైండ్ సెట్ మార్చుకోవాలి కాపులు కూడా. ఇప్పుడు ఓవి రమణ గారు కానీ ఎవరైనా సరే ఓవి రమణ గారు కానీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానివ్వండి ఒకటేనండి. ఫ్రమ్ మై సైడ్ యు నో దట్ వీఆర్ గోయింగ్ విత్ కైండ్ ఆఫ్ మూమెంట్ కాల్డ్ ఏడిఎస్ అని ఒక మూమెంట్ పెట్టాం కాబట్టి మా ఐడియా ఇస్ వెరీ సింపుల్. ఏడిఎస్ ఐడియా ఇస్ వెరీ సింపుల్. దళిత ఐడియా. ADS is nothing but Dalit idea, that is scheduled caste idea. Ambedkar idea is simple. మన కామన్ ఎజెండా షుడ్ బి కాన్స్టిట్యూషనల్లీ సెక్యులర్. కామన్ ఎజెండా షుడ్ బి కాన్స్టిట్యూషనల్లీ సెక్యులర్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిస్తే అల్టిమేట్గా మళ్ళీ మోడీకేస్తారు, తెలుగుదేశం గెలిస్తే మళ్ళీ అల్టిమేట్గా మోడీకేస్తారు, రేపు కాపులు గెలిస్తే అల్టిమేట్గా మోడీకేస్తారు. సో యూ ఆల్సో గోయింగ్ ఇన్ దాట్ యాంగిల్. దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జాయినింగ్ యూ? అదేదో వైసీపీకి వేస్తే పోయింది కదా, అదేదో టీడీపీకి వేస్తే పోయింది కదా అనే ఆలోచన అనుకుంటారు కదా. సో హౌ డిఫరెంట్ ఈ కాపు వర్సెస్ దళితులు కలవాలి అని ప్రపోజ్ చేసే మీరు వాట్ ఎజెండా యూఆర్ కమింగ్? ఆర్ యూ కమింగ్ విత్ కాన్స్టిట్యూషనల్ సెక్యులర్ ఐడియా, సెక్యులర్ ఎజెండా? బికాస్ దెర్ ఇస్ అ గ్యాప్, కాన్స్టిట్యూషనల్ సెక్యులర్ గ్యాప్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయడానికి వస్తే దెన్ మేబీ యూ కెన్ ట్రై అవుట్ protecting the constitution. Your fundamental idea should be protecting the constitution, secular governance. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కూడా సెక్యులరే. ఇప్పుడు వాళ్ళిద్దరు సెక్యులరే, లోకల్ సెక్యులర్ అండ్ కేంద్రంలో నాన్ సెక్యులర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ విచ్ వీఆర్ ఫేసింగ్ విత్ ద టూ పార్టీస్. ఇప్పుడు వైసీపీ టీడీపీతో మేము ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఇదే. దే ఆర్ లోకల్లీ సెక్యులర్ అండ్ నేషనల్లీ నాన్ సెక్యులర్. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ దిస్ టూ పొలిటికల్ పార్టీస్. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేదాన్ని, ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీసు, దళితులు, బీసీలు, ఆదివాసీలు, ఉమెన్, అపోజిషన్ టు ది హేట్ పాలిటిక్స్, కమ్యూనల్ వైలెన్స్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పొలిటికల్ పార్టీ మీరు పెట్టి కాపులు ఎస్సీల యొక్క రండికి యునైట్ అవుతుంటే 100% ఎస్సీలు యునైట్ అవుతారు రాజ్యాధికారం కోసం. అంబేద్కర్ చెప్పింది రాజ్యాధికారం కావాలి దళితులు. కానీ ఇవన్నీ చేయాలంటే మీరు ఎవరితో కొట్లాడాలి? మోడీ గారితో కొట్లాడాలి, వేరే ఆప్షన్ లేదు. హేట్ పాలిటిక్స్, కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఓకే, సో ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము, రాజ్యాంగాన్ని మార్చడానికి అటువైపుకి తీసుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. సెక్యులర్ గవర్నెన్స్ కాకుండా కమ్యూనల్ గవర్నెన్స్, అంటే వాళ్ళు చెప్తున్నారు కదండి సెక్యులర్ కాదు, నేషనలిస్ట్ అప్రోచ్ వాళ్ళది, ఎన్డీఏది. సో ఇదంతా ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా లేదు. సో ముస్లిమ్స్ ఎన్ఆర్సీ లాంటి దాంట్లో ముస్లిమ్స్ని తప్ప మిగతా వాళ్ళని అంటే కమ్యూనల్ డిఫరెన్స్ చూపిస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఇవన్నీ మీరు సెక్యులర్ కామన్ కాన్స్టిట్యూషనల్ ఎజెండా మీద కొట్లాడాలి అని అంటే రాజ్యాంగాన్ని కాపాడుతూ అందరూ సమానమే, సెక్యులర్గా ఉండాలి, దళితులు, ఆదివాసీలు, ఉమెన్, మైనారిటీసు వాళ్ళ యొక్క రక్షణ చాలా ఇంపార్టెంట్, హేట్ పాలిటిక్స్ చేయకూడదు, కమ్యూనల్ వైలెన్స్కి వ్యతిరేకంగా పనిచేయాలి అనేటువంటి ఎజెండాతోటి కాపులు వస్తే మీరు మొట్టమొదటి చేయాల్సింది యూ షుడ్ ఫైట్ విత్ నరేంద్ర మోడీ. అది మేము మేము చేయమని కాపులు వస్తే ఇంక మీకేంటి డిఫరెన్స్? మీకు అది వైసీపీకి వేస్తే పోయింది కదా, అంతే కదండి. ఇప్పుడు జగన్ గారితో సమస్య ఏంది? ఈజ్ అ సెక్యులర్ ఇన్ ద స్టేట్. జగన్ గారు ఏంది? ఈజ్ అ సెక్యులర్ ఇన్ ద స్టేట్. కేంద్రంలో ఆయనతో గొడవ ఎందుకు లేదు, అధికారంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు అని వాళ్ళు దే డోంట్ వాంట్ టు కన్ఫ్రంట్ విత్ ద సెంటర్, వైఎస్ఆర్సీపీ. సో చాలామంది డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు అక్కడ, సెంటర్తో కన్ఫ్రంట్ అవ్వట్లేదు, అక్కడ కొన్ని బిల్స్ కాంప్రమైజ్ అవుతున్నారని ఉంది అనుకోండి. మీరు కూడా అదే చేస్తే ఇంక మళ్ళీ వైసీపీకి వేస్తే పోయింది కదా, టీడీపీకి వేస్తే పోయింది కదా అని ఇంక అందరూ అనుకుంటారు కదా. సో ది కాపు కమ్యూనిటీ బ్రదర్స్ హూ ఆర్ ప్రపోజింగ్ ది యూనిటీ విత్ షెడ్యూల్ కాస్ట్ ఫర్ పవర్, మీరు సెక్యులర్ వైపుకి రావాలి. సెక్యులర్ వైపుగా ఆలోచిస్తారు 100%. ఎలియన్స్లు జనరల్గా ఎందుకు ఇప్పుడు ఎలయన్స్లు జనరల్గా ఎందుకు ఫెయిల్ అవుతాయి? రొటేషనల్ లీడర్షిప్ అనేదానికి ఇప్పుడు జనరల్గా మీరు దీనికి యాక్సెప్ట్ చేయాలి. రొటేషనల్ లీడర్షిప్ అంటే ఏంటి? ఇది ఒక టర్మ్ మీరు ముఖ్యమంత్రిగా ఉంటే సెకండ్ టర్మ్ దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఒక టర్మ్ మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే దళితులకు ఒక రొటేషనల్ లీడర్షిప్ తోటి. ఎందుకంటే ఈక్వల్లీ ఉన్నారు, కాపులు 20% ఉన్నారు, దళితులకు 20% ఉన్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎలియన్స్
విత్ ద షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ వర్సెస్ కాపుస్ అండ్ రొటేషనల్ లీడర్షిప్కి మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని కట్టుబడి ఉండి ఫెయిర్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ చేసి డిప్యూటీ సీఎం స్పీకరు క్యాబినెట్ షేరింగ్ని ఈ రొటేషన్ బేస్ని షేర్ చేసుకొని ఎస్సీ ఉమెను కాపు ఉమెన్కి కూడా రిప్రజెంటేషన్ కల్పించి లోకల్ బాడీ పవర్ షేరింగ్ని కనుక మేము చేస్తాము, కులరహితంగా ఉంటాము, కాపులు కూడా కనీసం రెడ్డి కమ్మతో పోల్చుకుంటే మేము కుల వివక్ష చాలా తక్కువ చేస్తామని మీరు నిరూపించాలి. బట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క పేపర్ న్యూస్లో వచ్చిన ఇవన్నీ కూడా కాపు రెడ్డి కమ్మల కంటే కాపులే ఎక్కువ కుల వివక్ష చూపిస్తున్నారని పేపర్లో చూస్తున్నాము. సో దెన్ వాట్ ఈస్ ద ప్రపోజల్ దిస్ కాపు కమ్యూనిటీ keeping in front of the schedule caste that I don't know. That you need to come up with a clear agenda if you want to go with the schedule caste community. ఎకనామిక్ జస్టిస్ ఎజెండా పట్టుకుంటారా వాళ్ళు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, అసైన్ ల్యాండ్స్ మళ్ళీ రీస్టోర్ చేస్తామని చెప్పేసి కొన్ని వేల ఎకరాల అసైన్ ల్యాండ్స్ని కబ్జాలకు వెళ్ళిపోయినాయి. అది రకరకాల మెథడ్స్ వాడతారు అసైన్ ల్యాండ్స్ని కబ్జా చేయడానికి వాడారు. గవర్నమెంట్ జాబ్స్ మొత్తం కూడా వెళ్ళిపోయిన ప్రైవేటైజేషన్లో, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఊరికే నామమాత్రంగా చేస్తున్నారు. ఫెయిర్ ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్లు ఇస్తున్నారు కానీ దాన్ని కూడా కట్ చేశారు అక్కడక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో. సో ఫిషర్మెన్, టెనెంట్ ఫార్మర్స్, ఆర్టిషన్స్, గిగ్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా కష్టాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మెజారిటీ దళితులే. వీళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తామని ఒక బడుగు బలహీన వర్గాల ఎజెండాతో వస్తే కాపులు ఆలోచిస్తారు. అదర్వైజ్ జగన్ ఈస్ ఫెయిర్ సూపర్ రైట్. ఇప్పుడు జగన్ వచ్చినటువంటి ఎజెండా దళితుల ఎజెండాని పట్టుకొని వచ్చాడు. ఓన్లీ ది వాట్ ఈస్ ద కంప్లైంట్ విత్ జగన్ అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజం చెప్తే దర్ ఇస్ నో కంప్లైంట్ విత్ జగన్మోహన్ రెడ్డి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్ ఈవెన్ తెలుగుదేశం. కంప్లైంట్ ఏంటంటే బికాస్ దే ఆర్ ఎట్ ద సెంటర్, దే ఆర్ అలైన్డ్ విత్ నాన్ సెక్యులర్. ఎట్ ద సెంటర్ ఇక్కడ ఇద్దరు సెక్యులరే, జగన్ సెక్యులరే, చంద్రబాబు నాయుడు సెక్యులరే. సో ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ మీతో రావాలి అంటే ఫస్ట్ యూ షుడ్ కమ్ విత్ దిస్ ప్రపోజల్, ద సెక్యులర్ క్లియర్ టాప్ టు డౌన్ సెక్యులర్ ప్రపోజల్. ఓకే, ఇఫ్ యూ వాంట్ సెక్యులర్ ప్లాట్ఫామ్, రిలీజియస్ పాలరైజేషన్ అవాయిడ్ చేసి మాబ్ వైలెన్స్కి వ్యతిరేకంగా మాట్లాడి, హేట్ స్పీచెస్కి వ్యతిరేకంగా మాట్లాడి, ముస్లిం క్రిస్టియన్ వాళ్ళను కూడా మేము రక్షణ కల్పించాలని చెప్పేసి ఫేక్ ప్రాపగాండా, కమ్యూనల్ వ్యతిరేకంగా ఫేక్ ప్రాపగాండాని డైరెక్ట్గా ఢీకొనాలంటే వేరే ఆప్షన్ లేదు. కేంద్రంలో ఉన్న బలమైనటువంటి భారతీయ జనతా పార్టీకి ఢీకొనాలి. అది ఢీకొనలేకనే కదా ఇప్పుడు వైసీపీ టీడీపీ సైలెంట్గా ఇక్కడేది వీళ్ళిద్దరు అనుకొని అక్కడికి వెళ్ళి సైలెంట్గా వాళ్ళు చేయలేకనే కదా అది. మళ్ళీ ఎందుకు కోసం అని ఇప్పుడు ఈ కాపులు ఎస్సీలతో ఎలైన్ అవుతాం, యూనిటీ అవుతాం. యూనిటీ అవి మీరు కూడా మళ్ళీ మోడీ దగ్గరికే పోతాయి. ఇంకెందుకు అంటున్నా, నేను అది చెప్తున్నా. సో అది బహుజన్ ప్లస్ సెక్యులర్ పాలిటిక్స్ చేయాలి అంటే గతంలో కాంచీరామ్ లాగా చేయండి, మాయావతి లాగా చేస్తే పోతారు. ఇప్పుడు మాయావతి ముఖ్యమంత్రి ఒకసారి అయ్యి ఇంకా తర్వాత షీ డి నాట్ గెయిన్ ద పవర్. వై మాయావతి? షీ కాంప్రమైజ్డ్ అవర్ ఐడియాలజీ. కాంచీరామ్ డిడ్ నాట్ కాంప్రమైజ్. కాంచీరామ్ అనేది ఒక సెక్యులర్ ఐడియాలజీ పట్టుకొని అందరినీ కలుపుకొని పోయి అంబేద్కర్ భావజాలంలో కాంచీరామ్ వెళ్ళాడు. మాయావతి వచ్చి టక్కన భారతీయ జనతా పార్టీ పొత్తులోకి పోయింది. ఇంకంతే, ఇంకా ఆ తర్వాత ఆమె లైఫ్ కోల్పోయింది. సో బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు, మైనారిటీలు, ఆదివాసీలు, పూర్ అప్పర్ క్యాస్ట్లు, వర్కర్స్ వీళ్ళందరూ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎన్డీఏ యొక్క సిద్ధాంతంలో ఇష్యూస్ ఉన్నాయి. ఏంటి? రిజర్వేషన్ పాలసీలో కానీ, ప్రైవేటైజేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లకి సంబంధించి కానీ, ఈ ఏమంటారు రివర్స్ డిస్క్రిమినేషన్ పేరుతోటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ని డైల్యూట్ చేయటం కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎన్డీఏ యొక్క సిద్ధాంతంలో. ఓకే, సో వాటన్నిటిని కరెక్ట్గా మీరు మాట్లాడగలము. కాపులు ఢీకుంటారు, నరేంద్ర మోడీ గారిని ఢీకుంటారు, రెడ్లు కమ్మోల్లాగా మేము అక్కడ సరెండర్ అవ్వము, మేము ఢీకుంటాము కాపులు అంటే వీ వెల్కమ్, వీ విల్ సపోర్ట్ యూ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ. సో ఇంటర్నల్ ఎలక్షన్స్ ఇన్ పార్టీస్, ఇప్పుడు డిమాండ్ ఇంటర్నల్ డెమోక్రసీ పొలిటికల్ పార్టీలో ఉండాలి. నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను. ఇంటర్నల్ డెమోక్రసీ లేనిది పబ్లిక్ డెమోక్రసీ రాదు. పొలిటికల్ పార్టీలు కూడా మీరు చాలా ఇంటర్నల్ డెమోక్రసీతో రావాలి. అంటే ఫ్రీడమ్, ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. మనం ఎవరికి జీతాలు పే చేయము, కార్యకర్తలకు జీతాలు పే చేయరు, ఎమ్మెల్యేలకి పార్టీల నుంచి జీతాలు పే చేయరు, గవర్నమెంట్ పే చేసి తప్ప పార్టీలు జీతాలు ఇవ్వరు కదా. మోరోవర్ కార్యకర్తలు వాళ్ళు కష్టపడి ఫ్రీగా వాలంటరీగా పొలిటికల్ పార్టీకి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు వాలంటరీగా వాళ్ళు శ్రమ పెట్టి వాలంటరీగా వాళ్ళ యొక్క కష్టపడి వాళ్ళ యొక్క పొలిటికల్ పార్టీని వాళ్ళు మోస్తున్నప్పుడు మన పార్టీని వాలంటరీగా మన జీతం కూడా ఇవ్వకుండా మోసేవాడిని మనం తొక్కడం ఏంటంటే
వాడికి వాడే రాజ్యం. ఎందుకంటే వాడే కదా మన పొలిటికల్ పార్టీని, కార్యకర్త కదా పొలిటికల్ పార్టీని నిలబెడుతుంది. వాళ్ళే కదా గ్రౌండ్ లెవెల్లో మీరు ఒక జీతం ఇవ్వకపోయినా సరే, మీరు వాళ్ళని పట్టించుకోకపోయినా మీ జెండా పట్టుకొని మోస్తున్నప్పుడు వాళ్ళ మీద అప్పరేషన్, వాళ్ళ మీద అధికారం మనం చేయకూడదు. వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. సో ద పొలిటికల్ ఇంటర్నల్ డెమోక్రసీని కూడా మీరు తీసుకొని వచ్చే పని అయితే విల్ వెల్కమ్. పొలిటికల్ ఇంటర్నల్ డెమోక్రసీ తీసుకురండి. కార్యకర్తలు చెప్పింది చేయండి. మీరు అనుకున్నది చేయొద్దు. కార్యకర్తలు చెప్పింది చేయండి. ట్రాన్స్పరెంట్గా క్యాండిడేట్ సెలెక్షన్ ఇవ్వండి. ప్రజల్లో నుంచి నాయకుల్ని తీసుకొని వచ్చి అక్కడ క్యాండిడేట్లను పెట్టండి. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీని మీరు పెట్టుకొని వచ్చేసి ఫ్యామిలీ డామినేషన్ లాంటి వాటిని మేము ఏమంటారు డైల్యూట్ చేస్తున్నప్పుడు, ఆరోపణలు వస్తున్నప్పుడు, సో వాటన్నిటిని కూడా మేము వీఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ ది ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అని చెప్తే దెన్ షెడ్యూల్ క్యాస్ట్ కమ్ అండ్ జాయిన్ విత్ కాపు కమ్యూనిటీ. అదర్వైజ్ మీరు కూడా నార్మల్గా కనిపిస్తున్నారు. మిగతా ఉన్న పొలిటికల్ పార్టీలో మీది ఒక పొలిటికల్ పార్టీ అది అంతే. హౌ డిఫరెంట్ యు ఆర్. జాయింట్ సోషల్ హార్మనీ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారండి. ఇంటర్ క్యాస్ట్ యూత్ మీటింగ్స్ పెట్టండి. కాపులు ప్లస్ దళితులు కలిసి ఇంటర్ క్యాస్ట్ యూత్ మీటింగ్స్ పెట్టండి. విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ని కాపులు దళితులు కలిసి మీరు కొంతకాలం విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్లో పనిచేయండి. ఇద్దరు కలిసిపోతారు. దెన్ యూ ట్రై ఫర్ ఏ పవర్, పొలిటికల్ పవర్. యాంటీ అట్రాసిటీ మానిటరింగ్ టీమ్స్ ఉంటాయి. యాంటీ అట్రాసిటీ మానిటరింగ్ టీమ్స్ని మీరు డెవలప్ చేయండి. కమ్యూనిటీ మీడియేషన్ గ్రూప్స్ని డెవలప్ చేయండి. ఇవన్నీ లేకుండా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అట్రాసిటీ చేస్తున్నటువంటి పొలిటికల్ న్యూస్ పేపర్లో వస్తుంది కాపులే. వీళ్ళే కుల బహిష్కరణ చేసింది కాపులే, అక్కడ చవాన్ని అడ్డుకుంది కాపులే. వీళ్ళందరూ కూడా కాపుల మీద వస్తున్న ఎక్కువగా వివక్ష చూపిస్తున్నారని ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. కాపులు రెడ్లు కాపు ఎస్సీలు కలిసి రాజ్యాధికారం సాధిద్దామని. సో రిజర్వేషన్స్ని, సోషల్ జస్టిస్ని వీఆర్ బెటర్. కాపు కమ్యూనిటీస్ బెటర్ దాన్ రెడ్డి అండ్ కమ్మ. ఇప్పుడు అంతే కదండి. వైసీపీ రెడ్ల ఆధీనంలో ఉంది, కమ్మోళ్ళు టీడీపీ కమ్మోళ్ళ ఆధీనం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమున్నారంటే మాకు అధికారం రావట్లేదు. సో కాపులు మనకి చాలా రోజుల నుంచి అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారం కోసం దళితులు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి రావట్లేదు. 70 ఇయర్స్ నుంచి దే నాట్ గెటింగ్ రాజ్యాధికారం. సో ఓకే కలుద్దాము అనుకుని వేసి కలిశారనుకోండి కాపులు, మీరు యూ షుడ్ షో సమ్ డిఫరెన్స్. రిజర్వేషన్స్ని ప్రొటెక్ట్ చేసేది, సోషల్ జస్టిస్ ప్రొటెక్ట్ చేసేది కాపులే అని మీరు నమ్మించగలిగినప్పుడు, ఇప్పుడు ఆన్లైన్లో రిజర్వేషన్స్ ఎత్తేయాలని చేస్తుంది కూడా కాపులే. ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్ట్ వల్ల సనాతన ధర్మంలోకి వెళ్ళి, హిందుత్వవాదంలోకి వెళ్ళి దళితుల్ని ఇబ్బంది పెడుతుంది కాపులే ప్రస్తుతానికి రెడ్డి కమ్మలతో పోల్చుకుంటే. సో వాట్ ప్రపోజల్స్ యూ పీపుల్ ఆర్ గివింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఫిల్లింగ్ రిజర్వ్డ్ వేకెన్సీస్, స్ట్రాంగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రామిస్ చేసి మీరు ఈ ప్రపోజల్స్ పెట్టండి, మనం కలుద్దామని. ఆంధ్ర సెంట్రల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ కానీ, పబ్లిక్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఫార్మర్ ప్రొటెక్షన్ సంబంధించిన కానీ, కోస్టల్ రాయలసీమ డెవలప్మెంట్ సంబంధించి కానీ, దళితుల సెంట్రిక్గా మీరు వస్తున్నారని నమ్మిన రోజు షెడ్యూల్ క్యాస్ట్ కలుస్తారు మిమ్మల్ని. సో పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ సెక్యులరిజం చాలా మ్యాండేటరీ. ఇప్పుడు మా ఏడిఎస్ సపోర్ట్ చేయాలంటే ఒకటే, పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ సెక్యులరిజం టాప్ టు డౌన్, సెంటర్ నుంచి ఇక్కడ వరకు పబ్లిక్ సెక్యులర్ డిక్లరేషన్. మేము సెక్యులర్ పార్టీ, కమ్యూనల్ పార్టీకి వ్యతిరేకము. మా సిద్ధాంతము సెక్యులర్ సిద్ధాంతం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తీసుకున్న నేషనలిస్ట్ కమ్యూనల్ సిద్ధాంతానికి వ్యతిరేకమని పబ్లిక్గా ధైర్యంగా చెప్పే వాళ్ళకి మా ఏడిఎస్ మద్దతు ఇస్తాము. సింపుల్గా అదే. దట్స్ బికాస్ అవర్ ఏడిఎస్ ఈస్ బేసికలీ ఇట్స్ ఎ సెక్యులర్ పార్టీ, ఇట్స్ ఎ సెక్యులర్ గ్రూప్. వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద సెక్యులరిజం ఇన్ ద స్టేట్ బికాస్ వీ బిలీవ్ దట్ క్రిస్టియన్, హిందూ, ముస్లిం, ఎస్సీ ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా ఒకటే. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 14 అందరూ సమానమే. దట్స్ అ సింపుల్ ఫండమెంటల్ లైన్ ఆఫ్ దిస్ ఏడిఎస్. So we will support any kind of political parties if you declare publicly, and if you find that you are publicly secular, really you are true secular, and may namin roju will support you. That's all what I want to say. Thank you. Namaskar.